సార్ మీ పేరు? అండి నా పేరు భాస్కర్ రావు నా పేరు. ఈరోజు ఏదైతే మన జీటీఏ ఏదైతే ఉందో జరగబోతుందో గ్లోబల్ మీట్ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. చాలా బాగుంది. వీళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో ఇది ఇప్పుడు రూరల్ ఏరియా నుంచి వరల్డ్ వైడ్గా ఏదైతే అన్ని కంట్రీస్ని కలుపుకొని వీళ్ళు ఏదైతే సేవాభావంతో ముందుకు వస్తున్నారో ఇది చాలా బాగుంది. వీళ్ళు ఏదైతే లేని వాళ్ళకి పూర్ పీపుల్స్కి వైద్యము విద్య ఇలాంటి ఏదైతే డొనేట్ చేయడానికి కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడానికి అయితే ఏదైతే ముందుకు వస్తున్నారో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. దీంట్లో నేను రావడం ఎందుకు జరిగిందంటే రియల్ ఎస్టేట్ తరపు నుంచి నేను రావడం జరిగింది. అంటే దీంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి చాలా పీపుల్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా రావడం జరిగింది. దీనికి ఏదైతే జీటీఏకి సంబంధించిన ఏదైతే అధ్యక్షులు ఉన్నారో మల్లారెడ్డి గారు అండ్ మంజులారావు గారు వారు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం అనేది తీసుకోవడం, ఇప్పుడు తను ఎదుగుతూ నేను బాగుండాలి, ఇతరులు కూడా బాగుండాలి, వాళ్ళకి సేవా దృక్పథంతో వాళ్ళకి అందరికీ బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే ఈ జీటీఏ సంస్థను స్థాపించారో ఇది చాలా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. దీంట్లో మేము కూడా పార్టిసిపేట్ అయినందుకు మేము వచ్చినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దీంట్లో మా వంతు సహకారం కూడా చేస్తామని చెప్పేసి మేము ఈ యోయో టీవీ తరపు నుంచి మేము కూడా చెప్తున్నాము. దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో మన హైదరాబాద్లో ఏదైతే ఇప్పుడు మనకు గ్రోత్ అవుతున్న విషయంలో మేము యూఎస్ఎం ఇన్ఫ్రా కంపెనీ నుంచి రావడం అనేది జరిగింది. దీంట్లో నేను భాగస్వామ్యం అయ్యి మా యొక్క ఈ వరల్డ్ వైడ్గా ఏదైతే ఎన్ఆర్ఐస్ తోటి ఉన్న ఈ కొలాబరేట్ అయ్యి బిజినెస్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన తెలంగాణని డెవలప్ చేసుకుంటూ మనకు అన్ని విధాలుగా బాగుండేలా చూసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి నేను జీటీఏ ద్వారా యోయో ఓకే. జీటీఏ ద్వారా చాలా మంది ఎన్ఆర్ఐస్ మళ్ళీ మన తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారని షూర్ అండి. ఎందుకంటే మన తెలంగాణ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే మనది మంచి వాతావరణము అన్ని రకాలుగా ఉండేది. ఈ వాతావరణం కానీ ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఎక్కడ ఉండదు. ఎవరైనా కూడా హైదరాబాద్లో మన యొక్క తెలంగాణలో కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రైజింగ్ గ్లోబల్ మన ఏదైతే మన సీఎం గారు తీసుకున్నారో దానికి అనుగుణంగా మన డెవలప్మెంట్ అంటే గత 10 years నుంచి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బాగా చేసింది. ఇప్పుడు కూడా మన అదే టెంపో అదే విధానంతో మన హైదరాబాద్ అనేది తెలంగాణ అది ముందుకెళ్తూ ఉంది. అటువంటి దాంట్లో మనం ఎన్ఆర్ఐస్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 100% వాళ్ళకి అప్రిషియేషన్ అనేది 100% ఉంటుందని చెప్పేసి నేను ఈ రకంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.